నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీవితం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతి హత్య కేసులో అదుపులోకి 5 నిందితులు. జగిత్యాల ఎస్పీ ఏ భాస్కర్ వెల్లడి. అధిష్టానం నిర్ణయం ప్రకారం నాయకులు కార్యకర్తలు పనిచేయాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టీకరణ. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. డోనకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ జోస్యం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి అలావుద్దీన్ కోటి బస్తీ కనపడలేదా? టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన బంకా శ్రీనివాస్ రెడ్డి పెద్ద కూతురు బంకా దీప్తి హత్య కేసులో 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ ఏ భాస్కర్ తెలిపారు. తమ పెద్ద కుమార్తె మృతిపై ఆమె తండ్రి బంకా శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అన్నారు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు అనంతరం మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. నిందితుల్లో హత్రాలి సోదరి బంకా చందన, ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఉమర్ షేక్ సుల్తాన్, సయ్యద్ ఆలియా మహబూబ్, షేక్ ఆసియా ఫాతిమా, హఫీజ్ అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులు మహారాష్ట్ర వైపు పారిపోతున్నారని సమాచారం రాగా ఆర్మూర్ బాల్కొండ రూట్లో జైవీర్ తేజ దాబా వద్ద వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితుల నుండి బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదు, సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి, కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ కిరణ్, మేడిపల్లి ఎస్ఐ చిరంజీవి, కత్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్, పీసీఎస్ విజయ్, పురుషోత్తం, శ్రీను నాయక్ కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం. బంగారము అండ్ డబ్బులు తీసుకుపోయే క్రమంలో తీసి లేచి అరవడంతో మళ్ళీ బయటికి చేస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని తీసుకెళ్లే క్రమంలోనే చంపాలనే ప్లాన్ లేదు. మందు దాపించి నిద్రలో ఉంచిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళిపోదామనే ప్లానే. కానీ ఆమె లేవడము, అరవడంతో క్రాక్ చేయడము, దాని తర్వాత మర్డర్ కంటిన్యూషన్. ఇప్పుడు అబ్బాయితో ఆడియో వాయిస్ పంపించేదా? ముగ్గురు కలిసి ఇక్కడ మందు తాగారు ఇంట్లో. ముగ్గురు తాగలేదు. ఇందులో ఒకటి విషయం ఏంటంటే, ఈ అక్క చెల్లె మాకున్న సెల్ ఫోన్ డేటా అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరికి మంచి సంబంధాలే ఉన్నాయి. అక్క చెల్లెలు షేరింగ్ చేసుకోవడము. ఈ ఉమర్ అనే వ్యక్తి లవర్ అనేది అక్కకు తెలుసు, చనిపోయిన దీప్తికి తెలుసు. వీళ్ళు ఇంతకుముందు కలిసినారు. చందన, దీప్తి అండ్ ఉమర్ వీళ్ళు కలిసినారు. కోరుట్లో వచ్చినప్పుడు కూడా ఈ అమ్మాయికి తెలుసు. కానీ ఆ రోజు నిన్న నైట్ వచ్చింది మాత్రం ఆ అమ్మాయికి తెలియదు, అంటే మార్నింగ్ వచ్చింది. ఈ అమ్మాయి ఏంటంటే ఆ అమౌంట్ మెయిన్ ఎక్కువ అమౌంట్ ఉంది, బతకడం కోసం మనం బయటకు వెళ్ళాలంటే ఉండాలనే ఉద్దేశంతో అతన్ని పిలిపించుకున్నారు. అవి తీసుకొని ఎస్కేపీ కోసమే ఈ అమ్మాయి పిలిపించుకున్నారు. ఆ ఎస్కేపీ క్రమంలోనే నిద్రపోయి ఉండకుండా ఆమె లేచింది కాబట్టి ఫర్దర్ ఆఫ్ క్రైమ్లో మర్డర్ జరిగింది. ఈ 4 రోజులు 70 తులాస్ గోల్డ్ మీకు చూపించే ఆర్ఎంసీ ఇవన్నీ ఐటమ్స్ని గ్యాదర్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఆమెకున్న ప్లాస్టర్ అండ్ స్టార్స్ అన్నీ తీసేసి సహజంగానే మందు దాగి చనిపోయింది, ఉడక దాగి చనిపోయింది అనేటట్లు సీన్ క్రియేట్ చేసి 5 గంటల ప్రాంతంలో కారులో ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ మదర్, ఉమర్ షేక్ వాళ్ళ మదర్, చెల్లె అండ్ వాళ్ళ బంధువు కూడా అదే ఇంట్లో ఉంటారు. అక్కడ ఈ మనీ అండ్ గోల్డ్ తీసుకొని కంటిన్యూషన్గా సేఫ్ జోన్కి వెళ్ళిపోవడానికి బాంబే కానీ నాగ్పూర్ కానీ వెళ్ళి అక్కడ ఉండడం కోసం, అక్కడ మ్యారేజ్ చేసుకొని అక్కడనే ఉండడం కోసం బయలుదేరినారు. మనకు ఈ సమాచారం టెక్నికల్ ఇన్పుట్ ద్వారా సమాచారంతో ఈరోజు ఈ 5 వ్యక్తులని అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో ఏమని నిందితురాలు బంకా చందన, నిందితురాలు యొక్క సొంత చెల్లె, ఏటు ఉమర్ షేక్ సుల్తాన్, ఇతను హైదరాబాద్ నేటివ్, గడ్డగుట్ట, ప్రగతి నగర్.
యాక్చువల్గా వీళ్ళు సొంతంది నెల్లూరు. అండ్ ఉమర్ షేక్ సుల్తాన్ తల్లి సయ్యద్ అలియా మహబూబ్ అండ్ షేక్ అతియా ఫాతిమా ఉమర్ షేక్ సుల్తాన్ చెల్లె, హఫీజు అతని ఫ్రెండ్. దీంట్లో భాగంగా బంగారు వడ్డానములు 2, పెద్ద బంగారు హారం 1, పెద్ద బంగారు గాజుల జతలు 3, ఒక బంగారు కంకణము, చిన్న హారాలు, ₹1,00,000 నగదు, సెల్ ఫోను, ఈ కైమప్పుడు వాడిన తాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని నియోజకవర్గాల్లోని నాయకులు కార్యకర్తలు పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేగ కాంతారావు అన్నారు. భద్రాచలంలో నియోజకవర్గ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెల్లం వెంకట్రావు గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు అంతా కలిసి పనిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయాన్ని అందరూ పాటించాలని, అసమ్మతి వర్గం తీసుకున్న నిర్ణయాలు చెల్లవని ఆ వర్గానికి షాక్ ఇచ్చారు. ముందుగా వైఎస్ఆర్ టీపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన 100 మంది కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. భద్రాచలంలో బీఆర్ఎస్ గెలవకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని, ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి నిధులు తీసుకువచ్చి భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇతర పార్టీల నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మొద్దని అన్నారు. సీతారాములు తప్పుడు ఆధ్వర్యంలో జాయిన్ అవుతారు. వారిని కూడా ప్రదీప్ రాముడు దుమ్మగూడెం నుండి ప్రసంగించాల్సింది కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో. ఈరోజు అట్లాగే ప్రదీప్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దుర్గం మండలానికి సంబంధించిన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉపా శివరామ గారిని కూడా దుర్గంకి చెందిన కంది వెంకటరెడ్డి, విజయ్ కుమార్, సాయి, శివసాయి, జాన్, ప్రశాంత్, నవీన్, అయ్యప్ప, అఖిల్, భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం నుంచి ఎంపీటీసీ గారైనటువంటి మడక రామారావు గారిని కూడా పార్టీలోకి మన జిల్లా అధ్యక్షుడు వారు ఆహ్వానిస్తా ఉన్నారు. అదేవిధంగా మరొక ఎంపీటీసీ కూసం ధర్మరాజు గారు కూడా. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మహబూబాబాద్ జిల్లా డోనకల్ ఎమ్మెల్యే రెడ్డినాయక్ అన్నారు. విస్సంపల్లి, తుమ్మల చెరువు తండా, చిన్నగూడూరులో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్, నిరుపేదలకు 3 లక్షలతో గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. దళిత బంధు, బీసీ బంధు కింద ₹1,00,000 ఇస్తున్నామని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ వల్లూరి పద్మా వెంకటరెడ్డి, జెడ్పీటీసీ మూల సునీత మురళీధర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు మంగపతిరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామ్ సింగ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దారాసింగ్, సర్పంచ్లు విద్యాలత వెంకటేశ్వర్లు, ఇస్లావత్ సరస్వతి, హుస్సేన్, మల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అడుగు దూరా 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 దూరా
బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో పనిచేస్తున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ ఆరోపించారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని అల్లావుద్దీన్ కోటి బస్తీలో స్థానిక నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరం నడిబొడ్డున ఉన్న అల్లావుద్దీన్ కోటి బస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఈ బస్తీ కనపడలేదా అని ప్రశ్నించారు. इसलिए आपको जाओ तो सब मिल जाएगा। हाँ भैया बचता नहीं है। 1200 का सिलेंडर में कितना काम करेगा इंसान? कब तक के करेंगे काम? अब हाथ भी नहीं हो रहा काम। वही कह रहे हैं कि कितना काम करो ताकि आप 2 दिन का तो वक्त की रोटी खा सके। आप कितना काम लोग हैं, सबने बोला कि बहुत ज्यादा हो गया, इससे काम करके जीते हैं, उनके लाइफ में बहुत मुश्किल होगी। तो तुरंत फिर गवर्नमेंट ने क्या किया, वो सिलेंडर का दाम कम कर दिया। उन्होंने बोला नहीं हम पे करेंगे, नहीं मिल रही आप मत करो, आप कम। సామాన్య నాగరికులు పొలిటికల్ పీపుల్ ఇద్దరు 2 రకాల మనుషులు జాయిన్ అవుతున్నారు. కొన్ని చోట్ల యువతీ యువకులు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే మన తెలంగాణ ఉద్యమం దేనికైతే వచ్చిందో నీళ్లు నిధులు నియామకాలు ఈ 3 ఫెయిల్ అయినాయి కాబట్టి చాలామంది దాని మూలంగా జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్కి అగెన్స్ట్గా. ఒక రకమైన అంటే హోప్లెస్నెస్ వచ్చింది బీఆర్ఎస్ గురించి. ఇది కోపం కాదు, కోపం కంటే కూడా ఎక్కువ ఒక నిరాశ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఎన్నో ప్రామిసులు చేసి ఇది మీకు ఇస్తాం, ఇది మేము ప్రామిస్ ఇస్తాం అని చేసి ఈ కాలంలో వాళ్ళకి ఏం రాకపోవడం మూలంగా తెలంగాణ అసలు వచ్చింది ఎందుకు, మనం ఎందుకు ఉద్యమం చేసామని చాలామంది దీని మూలంగా జాయిన్ అవుతారు. చాలామంది జాయిన్ అయ్యి ఆల్సో ఎందుకంటే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఇక్కడి నుంచి వెళ్ళడం మూలంగా చాలామంది అప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అందుకనే వచ్చి జాయిన్ అవుతారు. మూడోది ఏంటంటే వాళ్ళకి భయం, ఒక కరెక్ట్ భయం నా ఉద్దేశంలో ఏంటంటే బీఆర్ఎస్కి బీజేపీకి డిఫరెన్స్ లేదని. వాళ్ళకి అనుమానం ఏంటంటే బీఆర్ఎస్కి ఈసారి ఓటేస్తే మళ్ళీ బీజేపీకి ఓటేసినట్టే అవుతుంది, మళ్ళీ సెంట్రల్లో బీజేపీ సర్కార్ వస్తుంది, ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ సర్కార్ కనుక వస్తే అక్కడ బీజేపీకి సపోర్ట్ అవుతుంది అని వాళ్ళు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఇలాగే మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తెలంగాణలో ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ని అసలు గవర్నమెంట్ రెస్పాండే అవ్వట్లేదు దానికి. ఇక్కడైతే తలసాని గారు ఎవరైతే ఎమ్మెల్యేనో ఆయన గురించి బయట టాక్ ఒకటి, బట్ ప్రజల్లో టాక్ ఒకటి. బయట అంటే మీడియాలో పెద్ద బయట సర్కిల్స్లో టాక్ ఏంటంటే ఆయన ఎంతో పని చేశారని, ప్రజల్లో వస్తే వాళ్ళు అంటారు మాకేం పని చేయలేదని. సో మనకు అర్థమైంది ఏంటంటే ప్రజల దృష్టి నుంచి వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ కష్టాల గురించి అసలు బయట టాకే లేదు. దాన్ని ఎలా ఆపారు? తలసాని గారు ఈ టాక్ బయటికి రాకుండా ఎలా ఆపారు? వాళ్ళ మాటలు, వాళ్ళ కష్టాలు బయటికి ఎందుకు రావట్లేదు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇంతసేపటి నుంచి మనం ఇక్కడే ఉన్నాం, ప్రతి వాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పారు. ఎన్ని కష్టాలు ఉన్నాయి ఇక్కడ, ఎంత సింపుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ స్కూల్ లేదు. మీరు 2 సార్లు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తలసాని గారు ఒక స్కూల్ పెట్టలేదా? అంత పవర్ఫుల్ మినిస్టర్ అయితే ఒక స్కూల్ ఎందుకు పెట్టలేదు? అవసరం అనిపించలేదా? ఈ బస్తీలో, ఈ అల్లావుద్దీన్ కోటిలో స్కూల్ పెట్టాలి, నీళ్లు రావాలి, రోడ్లు సరిగ్గా ఉండాలి, పెన్షన్ సరిగ్గా ఉండాలి, ఈ బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వడం అవసరం అనుకోలేదా తలసాని గారు? వీళ్ళ ఓట్లు అక్కర్లేదా? బీఆర్ఎస్కి మైనారిటీ ఓట్లు వద్దా? తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ సర్వే నెంబర్ 82, 83/P బహదూర్పుర నియోజకవర్గ పరిధిలోని షారూక్ నగర్లో నిర్మించిన 770 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బండ్లగూడలో నిర్మించిన 270 గృహాలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన వారికి పంపిణీ చేశారు. అదేవిధంగా ఫారూక్ నగర్లో నిర్మించిన 500 గృహాలను బహదూర్పుర నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేత జూటూరు కీర్తిరెడ్డికి సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తన మీద నమ్మకంతో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా నియమించిన పార్టీ రాష్ట్ర అధినాయకత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి నియోజకవర్గంలో జిల్లాలో పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగరాజు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో 55వ రైజింగ్ డే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలకు హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్న సిగ్నల్ బెటాలియన్ల రిటైర్డ్ సిబ్బందిని ఆహ్వానించారు. దళంలో వారు ప్రతిభ కనబరిచినందుకు సత్కరించారు. అందరితో కలిసి సామూహిక భోజనాలు చేశారు. సాయంత్రం జవాన్లు వారి కుటుంబ సభ్యుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ సహాయంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యూనిట్ అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో మేళా నిర్వహించారు. జవాన్లు వారి కుటుంబ సభ్యుల వినోదం కోసం వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ సీనియర్ అధికారులను ఆహ్వానించారు. సిఆర్పిఎఫ్ రేజ్ అయింది.
ఆ తర్వాత మా సిగ్నల్ 1968లో ఎస్టాబ్లిష్ అయింది రాంపూర్లో. ఆ తర్వాత 1971లో ఈ హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత దీన్ని స్థాపనా దివస్ అంటే బర్త్డే మా చేస్తున్నాము, 55వ బర్త్డే. అయితే ఆ బర్త్డే ఉపలక్షంలో ఒక 1 సెప్టెంబర్ చేశాము నిన్న. అందులోపల ప్రోగ్రామ్స్ చేశాము. తర్వాత ఈవినింగ్ కల్చర్ ప్రోగ్రామ్స్ బడాఖానా అన్నీ అయినాయి. ఈరోజు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టాము. రేపు మేళా పెడుతున్నాం, ఫేట్ మేళా కూడా రేపు ఉంది విత్ సివిలియన్స్తోని. అదే మా కార్యక్రమం. 27 जुलाई 1939 को रेज़ हुई थी और आज की तारीख में एशिया की सबसे बड़ी पैरामिलिट्री फोर्स है, जिसमें 5 सिग्नल की यूनिट्स हैं जो कम्युनिकेशन प्रोवाइड कराती हैं पूरी सीआरपीएफ को. तो उसमें से सेकंड सिग्नल जो है ये 1 सितंबर 1968 को ये रेज़ हुई थी और 55 साल इसके पूरे हो चुके हैं. तो इन 55 सालों में इसने बहुत सारे कीर्तिमान स्थापित किए हैं और इसी के उपलक्ष्य में जो आप ये देख रहे हैं, हमने एक 3 दिन का प्रोग्राम चल रहा है जो कि 1 सितंबर से लेकर 3 सितंबर तक कल तक चलेगा. कल हमने यहाँ पे सुबह विधिवत पूजा पाठ करने के बाद में यहाँ पे जो रिटायर्ड वेटरन जो सीआरपीएफ सिग्नल के जो जवान ऑफिसर्स हैं उनके सम्मान में हमने उनको बुलाया. उनके साथ में करीब 400-500 हमारे जवानों उनके साथ लंच किया. हम सभी भी रहे, बहुत एंजॉय किया. उसके बाद कल शाम को हमने एक बहुत भव्य कल्चरल प्रोग्राम का एक ऑर्गेनाइज़ किया और आज आप देख रहे हैं रेड क्रॉस के साथ में ये ब्लड डोनेशन का ये हमने ऑर्गेनाइज़ किया है. और कल एक हमारा मेला है जिसमें आप उसमें सिविलियंस भी पार्टिसिपेट करें. बड़ी बात यह है कि उसमें सिविलियंस भी पार्टिसिपेट करेंगे. उन्होंने भी अपनी स्टॉल्स यहाँ पे लगाएंगे. तो एक बहुत ही यूनिक आपको एक नज़ारा यहाँ पे देखने में आएगा और सभी जो जवान यहाँ पे इस कैंप के अंदर रहते हैं वो सब इसका लुत्फ़ उठा पाएंगे. तो ये बेसिकली हम अपने जो बटालियन है सेकंड सिग्नल बटालियन, इसका 55th रेजिंग डे मनाने के लिए सब सारे प्रोग्राम आयोजित किए गए हैं और ये हमारे लिए बहुत ही गर्व का विषय है कि हम इन और हर साल की तरह हम हर साल इस तरीके के प्रोग्रामों का आयोजन करते हैं अपने रेजिंग डे के ऊपर. तो इस बार भी किया गया है और अब की बार कोशिश की कि और बेहतर हो और आगे भी हर साल हम इसको बेहतर से बेहतर करते रहेंगे. थैंक यू. గోషామహల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను ఉద్యమకారులకే కేటాయించాలని గోషామహల్ ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్లైవుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భావం నుండి పార్టీలో ఉంటూ తమ సాధక బాధకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్న ఉద్యమకారుడు బిజిని శ్రీనివాస్ కు పార్టీ టికెట్ కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే ముందుండే ఆయనను అధిష్టానం గుర్తించాలని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో తమ వ్యాపారుల మద్దతు బిజిని శ్రీనివాస్ కు ఉంటుందని తెలిపారు. గోషామహల్ నుండి టికెట్ ఆయనకు కేటాయిస్తే తాము గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తామని స్పష్టం చేశారు. అనేక వ్యాపార సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారములు. నాకుగా పరిచయం చేసుకోవాలంటే నా పేరు సతీష్ రెడ్డి, ప్లైవుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే నా వెంబడి వచ్చిన అనేక సంస్థల అనేక వ్యాపార సంఘ వ్యక్తులు, ప్రసాద్ గారు గ్లాస్ అసోసియేషన్ నుండి, ఎం కృష్ణ చిల్లీ అసోసియేషన్ నుండి, శివానంద్ గారు కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ నుండి, మోంటీ గారు ఆటోమొబైల్ అసోసియేషన్ నుండి, వినోద్ పటేల్ గారు, అలాగే రాకేష్ గారు గోల్డ్ అసోసియేషన్ నుండి, వీళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమనగా, మనందరికీ తెలుసు రాబోయే 2-3 నెలల్లో ఎలక్షన్స్, తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నవి. అందులో 119 సీట్లకు 115 సీట్లు ఆల్రెడీ డిక్లేర్ చేయబడింది బీఆర్ఎస్ పార్టీ నుండి. అందులో 4 సీట్లు మాత్రం ఇంకా డిక్లేర్ చేయలేదు. ఆ 4గిట్లో నుండి నేను మాట్లాడదలుచుకున్నది, మా మొత్తం సంస్థలు మాట్లాడదలుచుకుంది గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీ గురించి. గోషామహల్లో ముఖ్యంగా చాలామంది బిజినెస్ కమ్యూనిటీ ఉంటుంది. మా బిజినెస్ కమ్యూనిటీ అందరం కూడా కూర్చొని ఒక డెసిషన్ తీసుకొని ఒక క్యాండిడేట్ వాళ్ళను ఎన్నిక చేయమని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, అలాగే సిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారిని కోరటం ఏమనగా, మా ఏరియాలో గత 20 ఏళ్ళుగా
బీజిని శ్రీనివాస్ గారు ఈ ఏరియాలో అతను ఒక బిజినెస్ మెన్నే కాకుండా స్థానికుడు, అలాగే మచ్చలేని మనిషి. అందులో తెలంగాణ గురించి ముఖ్యంగా ఉద్యమకారుడు, అలాగే కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క సందు, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క మనిషిని గుర్తుపట్టే మనిషి బీజీ శ్రీనివాసరావు. సో బీఆర్ఎస్ ముఖ్యులను మేము కోరేటిది ఏమనగా మొత్తము బీజీని శ్రీనివాస్ గారు షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని 124వ డివిజన్లో అభివృద్ధి పనులన్నీ దాదాపు 90% పూర్తయ్యాయని, కాలనీలలో కొంతమేర పెండింగ్లో ఉన్న డ్రైనేజ్, సీసీ రోడ్ల పనులను తొందరలోనే పూర్తి చేస్తామని కార్పొరేటర్ దొర్లా వెంకటేష్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, మొగలమ్మ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్ కాలనీలలో జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర చేశారు. ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలలో పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా ఉందని, సిబ్బంది వెంటనే కాలనీలలో ఉన్న చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా బాధ్యతగా ఉండి చెత్తను రోడ్లపైన వేయకుండా చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. ఎల్లమ్మ బండలో ఒకప్పుడు తాగునీటికి ఎంతో ఇబ్బంది పడేవారని, తమ ప్రభుత్వం వచ్చాక రోజు విడిచి రోజు తాగునీరు పుష్కలంగా వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. బాగున్నారా? వాటర్ అన్ని ఇదా పాదయాత్రలో ఉన్నాము, వచ్చాం ఆఫీస్. ఈరోజు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మా అర్కపూడి గాంధీ గారి ఆశీస్సులతోటి నేను ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. పాదయాత్ర సందర్భంగా ఈరోజు పీజీఆర్ నగర్, మొగలమ్మ బస్తీ, రాజీవ్ నగర్ ఇవన్నీ తిరగడం జరిగింది. ఇంతకుముందు కూడా చెప్పిన వాటర్ గురించి కూడా చెప్పిన మీ అందరికీ. వాటర్ 15 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుండే ఇక్కడ. కానీ మేము మా కేసీఆర్ ఇలా భగీరథ తీసుకున్న తర్వాత డే బై డే వాటర్ ఇక్కడ మా దగ్గర 6-7 కోట్ల రూపాయలతోటి ట్యాంక్ కట్టడం కూడా జరిగింది. ప్రతి బస్తీలో పోతే కూడా మంచి ఆదరణ దొరుకుతున్నది. ప్రతి బస్తీలో పోతే మీరు మీ ఎల్లమ్మ మండ ఎట్లుండే ఇట్లా అయిందని ఇప్పుడు మధ్య గుడివిలోడ కనుక కానీ ఇవన్నీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యువతి హత్య కేసులో అదుపులోకి 5 నిందితులు, జగిత్యాల ఎస్పీ ఏ భాస్కర్ వెల్లడి. అధిష్టానం నిర్ణయం ప్రకారం నాయకులు, కార్యకర్తలు పనిచేయాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టీకరణ. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. డోనకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ జోస్యం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి అలావుద్దీన్ కోటి బస్తీ కనపడలేదా? టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ ప్రశ్న. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.